హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శేష మహేష్ బాబు, హైకోర్టు అడ్వకేట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఇన్స్టా, ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా సో దాంట్లో ఎక్కువగా కనిపిస్తుంది అడ్వకేట్స్ సజెషన్స్. సో వాళ్ళు లా చేశారా లేదా అన్నది పక్కన పెడితే లా మీద ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా ప్రతి కేసు కూడా వాళ్ళే డీల్ చేస్తున్నట్టు, వాళ్ళే దానికి సజెషన్స్, సొల్యూషన్స్, రెమెడీస్ కూడా చెప్పేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ జనరల్గా సోషల్ మీడియా అనేది ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా చేస్తుందంటే పబ్లిక్ని, వాళ్ళకున్న అంటే సోకాల్డ్ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్వకేట్స్ ఉంటారో మోస్ట్ ఆఫ్ ది అడ్వకేట్స్ ఆర్ నాన్ ప్రాక్టీసింగ్. అంటే అడ్వకేట్స్ లో 2 types ఉంటారు, ప్రాక్టీసింగ్ అడ్వకేట్, నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. అంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, జస్ట్ చెప్తున్నా అంతే. అంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది అడ్వకేట్ వాళ్ళకి ఏం చెప్పుద్ది అంటే, యాజ్ ఏ సెకండ్ జనరేషన్ అడ్వకేట్ నేను మా ఫాదర్ నుంచి ఆయన డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఆల్మోస్ట్ 36 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. వాట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ అంటే ప్రాక్టీస్ ఎట్లా చేయాలి, ఎందుకు లాంగ్ స్టాండింగ్ అనేది ప్రాక్టీస్లో యూజ్ అవుతుంది. యాజ్ ఏ నాకు 7 years ఎక్స్పీరియన్స్లో నేను ఆల్మోస్ట్ ఒక 1200 to 1300 కేసెస్ డీల్ చేస్తుంటాను. బట్ అక్కడ డీల్ చేయాలి అంటే మాకున్న అవగాహన ఏంటి, సీనియర్టీ అంటే సీనియర్స్ ఎవరు, ఊరికే సీనియర్స్ ఎవరు, ఎందుకు వాళ్ళ సక్సెస్ రేట్ అట్లా ఉంటుంది, వాళ్ళు ఎందుకు ఫ్రీ అడ్వైజులు కానీ లేదా పబ్లిక్లోకి వచ్చి అవేర్నెస్ ఎందుకు తీసుకురారు అంటే వాళ్ళకంత టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లయింట్ వాళ్ళని అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళ గ్రీవియన్స్ అనేది వాళ్ళకి అర్థం చేసుకునే స్థితి ఎక్కువ ఉంటుంది. వీళ్ళ సోకాల్డ్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళకున్న కొంత నాలెడ్జ్తో, అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ ఇట్ కమ్స్ టు కేస్ అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ థియరటికల్ నాలెడ్జ్. థియరటికల్ నాలెడ్జ్ అనేది ఓకే లా ఇట్లా ఉంటుంది, లా నీకు ఇది చేస్తుందని చెప్తుంది తప్ప ప్రాక్టికల్గా మనం ఒక కేసుని డీల్ చేస్తేనే మనం ఆ కేసులో ఎంత సక్సెస్ ఉంటుంది, ఏం చెయ్యొచ్చు అనేది అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మీరు ఇట్లా కూడా చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు అని అడ్వైజ్ ఇస్తున్నారు పబ్లిక్. అది ప్యూర్లీ రాంగ్. వాళ్ళ అడ్వైస్ ప్రకారం వీళ్ళు వెళ్తే రేపొద్దున వీళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు కాదు కదా. యాక్ట్ ఎగ్జిక్యూట్ చేసేది నువ్వు. అతను ఒక నీకు ఐడియా అనేది క్రియేట్ చేస్తాడు, ఆ ఐడియా ప్రకారం నేను వెళ్ళి చేసేస్తా అంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళు ప్రాక్టీస్ చేశారా లేదా ఒకటి వెరిఫై చేసుకోండి ముందు. వాళ్ళు ఎక్కడ ఎన్రోల్ అయ్యారు, వాళ్ళు ఎన్ని కేసెస్ డీల్ చేశారు. ఆన్లైన్లో చూడటం అనేది కరెక్ట్ కాదు. మనం వెదర్ ది పబ్లిక్ వర్ ఇంటెండెడ్ టు గివ్ ఎనీ కేస్ టు ఎనీ అడ్వకేట్ అనుకుంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి. కెపాసిటీ ఫైనాన్షియల్ గా కాదమ్మా, కెపాసిటీ అంటే వాళ్ళు అసలు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ ని డీల్ చేశారా, ప్రీవియస్ గా చేస్తే ఎంతవరకు చేశారు. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ లో ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్ గా కూడా ఈ సుప్రీం కోర్ట్స్ కూడా వెళ్ళి రిలీజ్ చేస్తున్నారంట. సుప్రీం కోర్టు చెప్పింది మీరు ఇట్లాగా ఇన్ వైలేషన్ టు ద బార్ కౌన్సిల్ రూల్స్. ప్రతి స్టేట్ కి బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ కి వచ్చేటప్పటికి యూనియన్ మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే యాజ్ పర్ ద అడ్వకేట్స్ యాక్ట్ అడ్వకేట్స్ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు చెప్తానే ఉంటారు టైమ్లీ ఎప్పటికప్పుడు. వీళ్ళు ఏదైనా మిస్యూజ్ ఆఫ్ వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేసుకుంటూ వాళ్ళకి తెలిసింది తెలియంది కూడా పబ్లిక్ కి అవేర్నెస్ వచ్చేసినట్టు చెప్పేస్తే వాళ్ళు ఏంటంటే అది మిస్యూజ్ చేసి క్రైమ్ జరగచ్చు. క్రైమ్ జరిగితే ఎవరు లైబిలిటీ, ఇరుక్కుపోయినది ఎవరు? జనరల్ గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఖచ్చితంగా లైబిలిటీ పబ్లిక్కే ఉంటుంది. వీళ్ళు మిస్యూజ్ చేసేటప్పుడు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మిస్యూజ్ చేయడం కరెక్ట్. యాక్ట్ అనేది వేరమ్మా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా అవసరం. వీళ్ళు ఏంటంటే జనరల్గా కార్పొరేట్ సెక్టర్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఫీల్డ్ వేరు, లేదా ఏదైనా ఒక కంపెనీలో మనం వర్క్ చేయటం వేరు, లేదా ఒక బిజినెస్ రన్ చేయటం వేరు. అడ్వకేసీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అమ్మా. ఇది ఇయర్స్ టుగెదర్ ఉన్న వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ ద్వారా బిల్డ్ చేసుకున్న ఒక దాన్ని ఏమంటారంటే రాజ్యాంగం లాంటిది అనమాట. అది ఒక ప్యాలెస్ సమ్ ఏదో ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ కట్టాడంటే వాడికి వచ్చిన శాలరీ ప్రకారం కడతాడు. బట్ వీడికి ఉన్న ఎంత ఎంపైర్ బిల్డ్ చేసుకున్నాడు అంటే కనుక వాడి నాలెడ్జ్ నుంచి వస్తుంది. అదంతా నాలెడ్జ్ అంటే ఏదో ఇవాళ నేను ఒక సిపిసి యాక్ట్ తీసుకుని సిపిసిలో అయినా చదివేసి నాకు ఈ కేసు వచ్చి కుదరదు. సిపిసి ప్రకారం నెంబర్ ఆఫ్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. నువ్వు ఈ కేసులో ఈ పిటిషన్ వెయ్యాలంటే యూ హ్యావ్ టు ఫాలో ది ప్రొసీజర్. ఆర్డర్ ప్రకారం ఈ ఆర్డర్లో ఇట్లా ఉంటుంది, ఆర్డర్ 7, ఆర్డర్ 6, ఆర్డర్ 7, ఆర్డర్ 8 ఇట్లాగా రూల్స్ కొన్ని, సిపిసిలు కొన్ని. అవి బుక్ లో నేర్చుకోవడం వేరు. సూట్స్ లో కూడా నెంబర్ ఆఫ్ సూట్, పర్మనెంట్ ఇంజంక్షన్ సూట్ అని, డిక్లరేషన్ సూట్ అని, లేదా క్యాన్సిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్. నువ్వు ఒక సూట్ సివిల్ కేసు ఫైల్ చేయాలంటే నీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, నీకున్న నాలెడ్జ్ ఏంటి. ఇవేమీ లేకుండా వీళ్ళు ఏంటంటే సీనియర్ల దగ్గర వర్క్ చేస్తే వాళ్ళు ప్రాపర్ గా మనకి ఫీ పే చేయరు, ఐ మీన్ శాలరీ ఇవ్వరు. వాళ్ళు ఇచ్చిన శాలరీ మనకు సరిపోదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇనీషియల్ స్టేజ్ లో వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారు,
వాళ్ళు ఎంత గెయిన్ చేసుకున్నారు అంటే ఓకే యాక్సెప్టబుల్ సంథింగ్ ఏంటి మినిమం అమౌంట్ అనేది ఇస్తే వాళ్ళు సర్వైవ్ అవడానికి బాగుంటుంది. అట్లాంటప్పుడు నీకు ఆఫీస్ నచ్చకపోతే ఇంకో ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకునేంత వరకు కూడా ఒక సీనియర్ సపోర్ట్ తీసుకుంటే అటు వచ్చిన నీ క్లయింట్స్ నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇటు నువ్వు నీ సీనియర్ దగ్గర వర్క్ నేర్చుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు నేను కూడా మా ఫాదర్ దగ్గర నుంచి బయటకు వచ్చేసి డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్లో ఉండకూడదని నేను హైకోర్టుకు వచ్చి నేను ఒక 3 years ఒక సీనియర్ దగ్గర వర్క్ చేసి ప్రొసీజర్ ఏంటి ఫస్ట్ రిట్ పిటిషన్ అంటే ఎట్లా వేయాలి, అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఏంటి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఏంటి, హైకోర్టులో డీల్ చేయాలంటే ఎట్లా. అంటే వీళ్ళు ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా మీరంటే జనరల్ గా ఏంటంటే విత్ ఇన్ కోర్ట్ రూమ్ లో ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు కానీ జడ్జెస్ కూడా కామెంట్స్ చేస్తారు. మీకు బెంచ్ మేనర్స్ తెలియట్లేదు, ఫస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ది డెకోరమ్ ఆఫ్ ది కోర్ట్. వాళ్ళు ఏంటి చాలా స్ట్రిక్ట్ గా అనేస్తే వీళ్ళు హర్ట్ అయిపోయి మా వల్ల కావట్లేదు అని బ్యాక్ వెళ్ళిపోయిన చాలా మంది ఉంటారు. అందుకని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏం నేర్పిస్తుంది అంటే బెంచ్ మేనర్స్ కూడా నేర్పిస్తుంది. అడ్వకేసీలో ఏముంటది ఏం లేదు అని. సో వాళ్ళు ఏదైనా పబ్లిక్ ఒక విషయం గురించి చెప్పేటప్పుడు ముందు వాళ్ళు బాగా లెర్న్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎర్నింగ్ తో కంపేర్ చేస్తారు. లెర్నింగ్ ఎప్పుడు ఎర్నింగ్ అనేది ఉండాలి అంటే మీకు లెర్నింగ్ అనేది మ్యాండేటరీ ఫస్ట్. వెన్ యూ ఆర్ ఏ గుడ్ లెర్నర్ దెన్ యూ కెన్ ఎర్న్ మోర్ దెన్ దట్. మనకి లెర్నింగ్ వద్దు కానీ ఎర్నింగ్ కావాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? సో 20,000 30,000 నీకు పే చేయాలి. ఇప్పుడు కార్పొరేట్ ఫర్మ్స్ ఉంటాయి హైకోర్ట్స్ లో వచ్చేటప్పటికి రిజిస్టర్డ్ ఫర్మ్ అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళ దాంట్లో చేయాలంటే మోర్ దెన్ 30,000 40,000 50,000 సాలరీస్ కూడా ఇచ్చే ఉంటాయి. అంటే కెపాసిటీ ఆఫ్ దట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంకా అడ్వకేట్స్ తీసుకోవాలంటే జూనియర్స్ గా ఎవరిని పెడతారు యాక్సెప్ట్ చేయరు. సో ముందు మీకంటూ కొంత నాలెడ్జ్ ఉండాలి. మీరు ఫేక్ గా ఏదో ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేసి ఒక 4-5 పోస్టులు పెట్టి రీల్స్ పెట్టి నేను చాలా మంది అబ్జర్వ్ చేశాను, బట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్. నేనేంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ కి రీల్స్ పోస్ట్ చేసి రీల్స్ చేసి అంత టైం ఎందుకు ఉండదంటే వాళ్ళు దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దర్ ఓన్ సబ్జెక్ట్. అది ఏమి లేని వాళ్ళు జనరల్ గా రీల్స్ చేసుకుంటూ పోతారు. సో అట్లా చేసే వాళ్ళని కనుక ఇన్ఫ్లుయెన్సర్ గా తీసుకుని పబ్లిక్ ఏదైనా కేసు ఇస్తే వాళ్ళు నష్టపోయినా ఎవరిని అడగటానికి ఉండదు. మళ్ళీ వాళ్ళు బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇచ్చి అడ్వకేట్ మమ్మల్ని మోసం చేశాడని అడ్వకేట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. బార్ కౌన్సిలే తీసుకుంటది. సో అంత దూరం వెళ్ళి వాళ్ళే కొని తెచ్చుకోవటం ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి వెన్ దే ఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ సంథింగ్ అనుకుంటే దే హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. సీనియర్స్ నుంచి డెఫినెట్ గా వస్తుంది. సీనియర్స్ ఎవరు ఊరికే సీనియర్స్ ఎవరండి, వాళ్ళది ఏంటంటే ఒక ఇయర్స్ టుగెదర్ ఉన్న కృషి కష్టం ఎన్నిసార్లు వాళ్ళు దెబ్బలు తింటే ఆ స్టేజ్కి వెళ్తారు సీనియర్ అనేవాళ్ళు. ఇప్పుడు కపిల్ సిబల్ అని టాప్ మోస్ట్ అడ్వకేట్స్ ఉన్నారు సుప్రీం కోర్టులో. దే విల్ చార్జ్ మోర్ దెన్ 5 lakhs per case. హవర్లీ కేసెస్ ఉంటాయి, వాళ్ళు ఎంగేజ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎందుకు అంత ఎర్న్ చేస్తారు, ఎందుకంత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనోజ్ సింఘ్వి అని సో చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే అంతంత చార్జ్ చేశారంటే వాళ్ళంత లెర్న్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పనిచేయరు. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఒక కపిల్ సిబల్ గారు ఒక కేసు ఆర్గ్యూ చేశారంటే డెఫినెట్ గా సక్సెస్ రేట్ అనేది 90% ఉంటుంది. అంత ఎఫర్ట్స్ పెడతారు ఆయన. ఆ ఎఫర్ట్స్ పెట్టాలి అంటే ముందు మన దగ్గర కొంత నాలెడ్జ్ ఉండాలి. అట్లీస్ట్ ఇప్పుడు ఈ మధ్యలో మేము కూడా సీనియర్స్ తో డిఫెన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సీనియర్. ఆయన చెప్పిందంతా విని అప్పుడు డిఫెన్స్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా డిఫెన్స్ తీసుకోవాలంటే ఏం చెప్పాలి, సీనియర్ ఏదైతే ఆర్గ్యూ చేశారో ఆయన అడిగిన ప్రతి క్వశ్చన్ కి మన దగ్గర ఆన్సర్ ఉండాలి. ఆన్సర్ ఉండాలంటే మనం వెల్ ప్రిపేర్డ్ గా ఉండాలి. సోషల్ మీడియాలో నేను చెప్పినంత ఈజీగా ఉండదు ప్రాక్టికల్ గా. సో చీఫ్ కోర్ట్స్ లో వచ్చి ఆర్గ్యూ చేయాల్సి, చీఫ్ జస్టిస్ కోర్ట్ అని ఉంటుంది, వాళ్ళు డివిజన్ బెంచ్ ఉంటారు. నార్మల్ గా సింగిల్ బెంచ్ జడ్జెస్ ఏంటంటే ఒక జడ్జి ఉంటారు కాబట్టి ఆయన సాటిస్ఫై చేస్తే చాలు. వెన్ ఇట్ కమ్స్ టు డివిజన్ బెంచ్ అయితే 2 judges ని సాటిస్ఫై చేయాలి. ఒక జడ్జిని సాటిస్ఫై చేయడమే ఒక హర్డిల్ అంటే 2 judges ని సాటిస్ఫై చేయడం అది ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్. సో అందుకని వీళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ జూనియర్స్ ఉంటారో వాళ్ళు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెంచుకుని తరోగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జూనియర్ సివిల్ జడ్జి కూడా 3 years ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ మ్యాండేటరీ అని సుప్రీం కోర్ట్ చెప్పింది. ఎందుకు చెప్పిందంటే ఈవెన్ జడ్జ్ అవ్వాలి అన్న నువ్వు డైరెక్ట్ గా అవ్వలేవు. ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం అంటే అది జూనియర్ సివిల్ జడ్జి కొంతమందిని వాళ్ళు డైరెక్ట్ గా లా కంప్లీట్ అవగానే జడ్జ్ అయిపోతారు. వాళ్ళకి డీలింగ్ ఆఫ్ కేసు అనేది తెలీదు. వాళ్ళు ఏం ఆర్డర్ ఇవ్వాలి, బెయిల్ ఇవ్వాలా, బెయిల్ బాండ్స్ ఎంత ఇవ్వాలి, లేదా అసలు ఇది కేసు తీసుకోవడానికి ఉందా లేదా, రిమాండ్ రిజెక్ట్ చేయొచ్చా, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి వాళ్ళకి. ప్రాక్టికల్ గా కొంత నాలెడ్జ్ ఉంటేనే తెలుస్తుంది. అందుకని సుప్రీం కోర్టు కూడా 3 years ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ మ్యాండేటరీ అని చెప్పుకొచ్చింది. అందుకని ఒక జడ్జ్ అవ్వాలి అంటేనే నీకు 3 years మ్యాండేటరీ అన్నప్పుడు ఒక అడ్వకేట్ గా నువ్వు కేసు డీల్ చేయాలంటే నీకెంత ఎక్స్పీరియన్స్ కావాలి ఆ కేసులో. మనం ప్రతి ఒళ్ళని అడిగి ప్రతి స్టెప్ లోనే చేయలేం కదా. సో అట్లాగే. ఓకే సార్, నిజంగానే ఈ సోషల్ మీడియా మీద ఉండే లాయర్స్ కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా పడుతుంది అండ్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.